హాయ్ హలో నమస్తే, నేను మీ వీకే. వెల్కమ్ బ్యాక్ టు వీకే మోటో ఇన్ఫో ఛానల్. టుడే నేను సరికొత్త రిలీజ్ అయిన హీరో నుంచి 2025 మోడల్ విడా X2 ప్లస్ వేరియంట్ని రివ్యూ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. స్టార్టింగ్ ఫస్ట్ పార్క్ రౌండ్ చూస్తే మనది ఇది గ్రే కలర్ విత్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ టచ్ ఇచ్చారన్నమాట. బ్యాక్ సైడ్ మనం కీ ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇలా ఉంటుంది మనకి డిస్ప్లే వచ్చి 4.3 TFT డిస్ప్లే ఇచ్చారు. వన్స్ మనం కీ ఆన్ చేయగానే ఇలా డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇది కలర్ డిస్ప్లే. ఇలా డిస్ప్లే ఆన్ అయిన తర్వాత మనం బ్రేక్ ప్లస్ ఇలా బ్రేక్ పట్టుకొని ఇలా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామంటే వన్స్ ఇది మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇది కలర్ డిస్ప్లే. సో ఇక్కడ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చి హెడ్ లైట్ ఆన్ అండ్ డిమ్ అండ్ డిప్ పాస్ స్విచ్ ఇచ్చారు, చూడొచ్చు. పాస్ స్విచ్ ఇది వచ్చి జాయ్స్టిక్ ఇచ్చారు. ఇట్లా మనం ప్రెస్ చేసుకున్నప్పుడు ఇక్కడ అనేది వస్తుంది. బట్ ఇది న్యూగా తీసుకున్నారు కాబట్టి ఇంకా అది ఫ్యూచర్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. సో ఇక్కడ వచ్చి సిగ్నల్ లైట్స్ స్విచ్, ఇది వచ్చి హార్న్. ఇటు సైడ్ వచ్చి మనకి హజార్డ్ లైట్స్ వచ్చి ఇచ్చారు, చూడండి. ఇక్కడ వచ్చి మనకి పార్క్ అసిస్ట్ అండ్ మోడ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ సైడ్ క్లిక్ చేస్తే రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్లో మనకి టాప్ స్పీడ్ వచ్చి 45 వరకు వెళ్తుంది. అలాగే రైడ్లో వచ్చి 60 వరకు వెళ్తుంది. అండ్ స్పోర్ట్లో వచ్చి ఆల్మోస్ట్ 80 వరకు టచ్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఇంజన్ పిల్ స్విచ్ ఇచ్చారు, స్టార్ట్ అండ్ స్టాప్ పిల్ స్విచ్ ఇచ్చారు. మన ఫ్రంట్ సైడ్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చున్నారు, ఇలా డిఆర్ఆర్ ఇచ్చున్నారు. అలాగే కింద కూడా. అండ్ కిందకు వస్తే ఇలా 2 ఐస్ క్యూబ్ లాగా ఎల్ఈడి సెక్షన్ ఇచ్చారు. పైన చూస్తే విడా బ్రాంచింగ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ వచ్చి ఇలా ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇట్లాగే ఇచ్చేస్తారు, హ్యాండిల్స్లోనే ఇంక్లూడ్ చేశారు. మొత్తం ఎల్ఈడితో వచ్చాయి. అండ్ కమింగ్ టు సస్పెన్షన్ వచ్చి టెలి సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ టైర్ విషయం వస్తే మనకి 80/90 ఇచ్చారు. ఇది డిస్క్. అలాగే మనకి బ్యాక్ సైడ్ వస్తే డే టు డే లైఫ్లో మనకి ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. డే టు డే కమ్యూనికేషన్కి చాలా బాగుంటుంది. ఇంక్లూడింగ్ మనకి దీంట్లో హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చున్నారు, చూడొచ్చు. మీకు దీంట్లో చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉన్నాయి. ఇది మనం చూసేది ఇప్పుడు వచ్చి గ్రే కలరు. దీంట్లోనే బ్లూ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, ఎల్లో కలర్ ఉంది కాంబినేషను. బట్ దీనికి మనకి స్పెసిఫిక్గా ఏంటంటే ఈ గ్రే కలర్కి ఆరెంజ్ కలర్ టచ్అప్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఈ ఫుట్ రెస్ట్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బట్ దీనికి అన్ఫార్చునేట్లీ మనకి సైడ్ స్టాండే వస్తుంది, సెంటర్ స్టాండ్ రాదు. అది ఆప్షనల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి మీరు చూడొచ్చు పిఎంఎస్ మోటరు క్లియర్గా. ఇక్కడ వచ్చి మనకి టీఎఫ్టీ కన్సోల్కి కూడా ఆరెంజ్ స్ట్రిప్ అనేది ఇచ్చారు, చూడడానికి బాగుంది. ఇది మన డే టు డే లైఫ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది పక్క. బట్ కంపెనీ క్లెయిమ్ చేసేది వచ్చి 142 కిలోమీటర్స్ ఉంటుంది ఐడీసీ రేంజ్. బట్ రియల్ వరల్డ్ వచ్చి మనకి అప్ టు 100 కిలోమీటర్స్ రావచ్చు. వెహికల్ కూడా బాగుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 99,999 అండి. బట్ ఆన్ రోడ్ వచ్చి అప్ టు 1,10,000 వరకు పెడుతుంది. సో ఇఫ్ ఎవరన్నా 1 lakh బడ్జెట్లో ఎవరన్నా చూస్తున్నారంటే సో బెస్ట్ ఫర్ ది గో హీరో X2 ప్లస్ అండి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.